రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది సర్కార్. ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా 18 కోట్ల మొక్కలను నాటాలని నిర్ణయించింది. అందులో భాగంగా 14,355 నర్సరీల్లో మొక్కలను అందుబాటులో ఉంచింది. పంచాయతీరాజ్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో పాటు అన్ని విభాగాలను భాగస్వామ్యం చేస్తున్నారు. నాటిన మొక్కల్లో 100% పెరిగేలా చర్యలు తీసుకుంటున్నామంటున్న పీసీసీఎఫ్ అయితే 19 కోట్లు, ఈ సంవత్సరం 18 కోట్లు. ఈ సంవత్సరం ఏంటంటే చిన్న చిన్న మొక్కలు, గుల్మాలు, చిన్న చిన్న ఆర్నమెంటల్ ప్లాంట్స్ అవి కాకుండా చెట్లు మాత్రమే మనం పెట్టాలి అని డెసిషన్ తీసుకోవడం జరిగింది. అది 18 కోట్లు. ఇందులో PR&RD, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు ఎక్కువ భాగం చేస్తారు. తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ వారు, అంటే వాళ్ళ దాంట్లో GHMC, HMDA కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఈ 3 శాఖలు ఎక్కువగా చేపట్టడం జరుగుతుంది. కానీ చాలా మోర్ దెన్ 20 కన్నా ఎక్కువ శాఖలు కూడా ఇందులో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాయి. అన్ని ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్ అన్నిట్లో కూడాను మనము మొక్కలు నాటడం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా నాటుతూనే వస్తున్నాం కాబట్టి ఎక్కడెక్కడ యాక్చువల్లీ ఉన్నాయి చూసి ఇప్పుడు మనము నాటడం చేపట్టడం జరుగుతుంది. ఆ నర్సరీల్లో స్టాక్ అంతా రెడీగా ఉంది. 18 కోట్లు టార్గెట్ అయినా 20 కోట్ల వరకు మనకు నర్సరీలో రెడీగా ఉంది. అంటే క్యాజువాలిటీస్ అన్నీ పోయినాక మళ్ళీ రీప్లేస్మెంట్ కూడా కొంత పెట్టుకుంటాము ప్లాంటేషన్స్ అయితే. కనుక ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. వర్షాలు కూడా మనకి మొదలైనాయి. ఈసారి మాన్సూన్ బాగానే ఉంటుందని ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు కనుక ఈ రోజు నుంచి ఇంకా డిస్ట్రిక్ట్స్లో మొత్తం ఇది ఒక మంచి పండుగ వాతావరణంలో జరగడం, మొత్తం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అన్ని శాఖల సమన్వయంతో ఈ ప్రోగ్రాం నడుస్తుంది. ప్రజలదే ముఖ్యమైన పాత్ర అండి. ఇక్కడ యూనివర్సిటీ ఉంది, స్టూడెంట్స్ అంతా ప్రజలలో భాగమే కదా.